హలో గాయస్, వెల్కమ్ టు బహ్రెయిన్ వ్లాగ్స్. ఈరోజు ఫ్రైడే అనమాట. అయితే మన అన్వేషణ తెలుసు కదా, ప్రపంచ యాత్రికుడు, ఆటగాడు. అన్నని చూద్దామని వెళ్తున్నాము. అన్న వచ్చానని పోస్ట్ పెట్టాడు ఇన్స్టాలో. ఈరోజు ఎలాగో సెలవు కాబట్టి చూద్దామని వెళ్తున్నాను. ఒక్కనే వెళ్తున్నా బస్ కోసమని. మా రూమ్ బయటకు వచ్చిన వెంటనే బస్ స్టాప్ ఉంటుంది, ఇదిగో పక్కనే. బస్ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు. సో మన బస్ అయితే వచ్చింది గాయస్. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, జస్ట్ 1 మినిటే ఉన్నాను. నా లక్కీ అనమాట. సో నా దగ్గర కార్డ్ అయితే ఉంది, నేను కార్డ్ యూజ్ చేసుకుని బస్ ఎక్కుతాను. మీరు చూడండి, నేను కార్డులో ఆల్రెడీ రీఛార్జ్ చేయించుకున్నాను. బస్ ఎక్కేసాం గాయస్. సో ఇప్పుడు మనం అన్న వచ్చే ఏరియాకి వెళ్తున్నాము. ఒక పార్క్ దగ్గరికి వస్తున్నానని చెప్పాడు. సో మనం జర్నీలో ఉన్నామన్నమాట. చూద్దాం, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా అన్నతో మాట్లాడదామని, ఫొటోస్ తీసుకుందామని. మనం ఇప్పుడు ఈ సటన్ బస్ స్టాప్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 మినిట్స్ చూపించింది పార్క్ వరకు. నేను ఎక్కినప్పుడైతే నాకు సీట్ దొరికింది గాయస్, కానీ కాసేపు ఉన్నాక మొత్తం బస్ అంతా ఫుల్ అయిపోయింది. మన తెలుగులో కూడా చాలామంది ఎక్కారనమాట. అందులో చాలామంది అన్నను చూడడానికే వస్తున్నారు. ఇప్పుడు బస్ దిగిపోయాం గాయస్. పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎంట్రన్స్ వరకు. ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలామంది కనిపిస్తున్నారు లోపల. చాలా బిజీగా ఉన్నట్టుంది. అన్న 4కి వస్తానని చెప్పాడు. మేము 4:30 మినిట్స్ లేట్గా వెళ్తున్నాం అనమాట. అంటే 7 వరకు ఉంటాడులే, చాలా టైం ఉంది కదని కాన్ఫిడెన్స్గా వెళ్తున్నాం మేము. బయట అయితే చాలా కార్స్ ఉన్నాయి గాయస్. పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. నేను వచ్చేటప్పుడే నాతో పాటు బస్సులో ఒక అన్న పరిచయం అయ్యాడు. మనోడు కూడా తెలుగే. అయితే మనోడు కూడా అన్నని చూడడానికే వస్తున్నాడు నాతో పాటు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం మేము. ఈరోజు ఫ్రైడే గాయస్, చాలా ఫ్రెష్గా ఉంది పార్క్ అంతా. అందరూ ఏంటి మనోళ్ళేనా? అక్కడ జనాలు కనిపిస్తారు కదా, అదే ఎంట్రన్స్ గేటు. కరెక్ట్గా మేము గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి బయట వచ్చేస్తున్నారు జనాలు. అందరూ తెలుగు వాళ్ళే మొత్తం. ఏదో గొడవ జరిగిందేమో అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే అన్నయ్య బయటకు వచ్చేసాడు, అన్వేషణ. వీళ్ళందరూ తెలుగు వాళ్ళేనమాట. మాకు ఏమైందో అర్థం కాలేదు. ఫొటోస్ తీసుకుందామని వచ్చాం. పోలీసులు కూడా వచ్చారు గాయస్. ఏదో గొడవ జరిగినట్టుంది. కనీసం అన్నం చూద్దామని నేను ఫ్రంట్ పోవాలని ట్రై చేశాను. మొత్తం అంతా గోల్ కింద ఉంది గాయస్. రాబ్రో అక్కడ ఆగినట్టున్నాడు. చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. లేడీస్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ వచ్చారు. మరి ఫొటోస్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఏదో గొడవ అయినట్టుంది. కానీ ఇంతమందిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాం, కానీ మొత్తం బహ్రెయిన్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ వచ్చేసారు. అన్న మాత్రం చాలా కంగారులో ఉన్నాడు. చాలా ఫీల్ అయ్యాం గాయస్. వెళ్ళిపోయాడు అన్న అయితే.
ఏం జరిగిందో అని కనుక్కుంటే ఇంతమంది జనం చూసి పోలీసులు వచ్చారంట. మళ్ళీ కొంతమంది తాగేసి మీద పడిపోయారంట అన్న మీద. అందుకని చెప్పి అన్న వెళ్ళిపోయాడు. మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం మళ్ళీ బ్యాక్ వస్తాడేమో అని చెప్పేసి. అయితే రాలేదు గాయస్, చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఈ కనిపించే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం గాయస్. కుదరలేదు పాపం. ఆటగాడేమో వెంటనే కారు వెళ్ళిపోయారు. ఆటగాళ్ళందరూ చూడండి 10 బారాలు వేసారు. 10 బారాలు వేసాడు నాకొస్తుందా. ఆటగాళ్ళందరూ పాపం ఆగిపోయారు. ఒక్క నిమిషం లేట్ అవ్వంటే వెళ్ళిపోతున్నా మొత్తానికి. అది కూడా చూడకపోతున్నాం. పైగా మన వాళ్ళు ఇంకొకసారి వచ్చేసి కుదిరి ఊరుకోరు. ఇంక అన్న అయితే వెళ్ళిపోయాడు, కానీ మేము పార్కులో చూద్దామని వచ్చాము. ఇంకా కనీసం టైంపాస్ అవుతుందని. పార్కులో చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. మొత్తం అందరూ డిసప్పాయింట్ అయ్యారు. చక్కగా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. వీడియోస్ తీస్తానన్నాడు అన్న. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకురమ్మన్నాడని మంచిగా రెడీ అయ్యి వచ్చాం గాయస్. ఇక్కడ కూర్చొని ఓకే అయితే లూలు నో నెక్స్ట్ ఏ జరుగుతూ ఉంటుంది. అవునా, నేను అది తెచ్చుకొచ్చాను బ్రో అంతకుముందు స్టార్టింగ్లో. బ్యాట్స్ ప్లే చేసి మొత్తం పార్క్ అంతా మనల్లో ఉన్నారు. హాలిడే ఉంటుంది. ఇంకేం చేయాలి అర్థం కాక ఒక రౌండ్ వేస్తున్నాం అలాగా పార్కులో. ఎలాగో రూమ్కి వెళ్ళి చేసేది ఏం లేదు గాయస్. సో ఇంకా టైంపాస్ అన్నమాట. ఇక్కడ ఆంటీలు డ్యాన్స్ వేస్తున్నారు, ఫిలిపిన్ వాళ్ళు అన్నమాట. వాళ్ళు టిక్ టాక్ అనుకుంటా చేస్తున్నారు ఇక్కడ. ఈరోజు ఫ్రైడే గాయస్. ఇంకా ఫ్రైడే అంటే అందరికీ హాలిడే ఉంటుంది మ్యాక్సిమం. సో అందరూ పార్క్కి, షాపింగ్ మాల్స్కి తిరుగుతూ ఉంటారు. తర్వాత అన్న వీడియో పెట్టాడు. నన్ను మీరు క్షమించాలి, ఆ బైరీన్లో ఉన్న వాళ్ళందరూ. నేను ఏదో అనుకొని మీటప్ అసలు అంటే ప్రశాంతంగా అవుతుంది, సాఫీగా అందరికీ ఫొటోస్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అక్కడ ఆ క్రౌడ్కి చూసేసరికి నాకు నిజంగా మీరు నమ్మరు కానీ చాలా జరిగాయి. సో ఇప్పుడు దుర్గామాత బ్రామ్కో టెంపుల్ మీరు చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ మీటప్ పెడుతున్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను ప్రశాంతంగా వచ్చి. ఇక్కడ కమిటీ మెంబర్స్, తెలుగు వాళ్ళ కమిటీ మెంబర్లు ఉన్నారు కదా. సో వాళ్ళతో మాట్లాడి ఆ దుర్గామాత టెంపుల్ దగ్గరికి పెడుతున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. సో మీరు అక్కడికి రండి. ఎవరైనా ఫ్యామిలీస్ ఎవరైనా ప్రశాంతంగా టెంపుల్లో మనం మీటప్ని అయితే కొనసాగిద్దాం. తర్వాత అన్న ఇలా స్టోరీ పెట్టాడు, ఏమైందో చూద్దామని చెప్పి ఇన్స్టా ఓపెన్ చేశాను. కానీ చూసిన తర్వాత చాలా షాక్ అయ్యామన్నమాట. చాలా గొడవలు అయినాయి. వచ్చాడు ఈ బండి హలో ఈ బండి ఎక్కి చాలా బండి ఎక్కి ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది గాయస్.
అన్న మాత్రం చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. అందరూ కలిపి నలిపేశారు అన్నని మొత్తం మీదడు పోయి. అన్న మాత్రం ఏం చేయలేక ఇంక వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత అర్థమైంది ఇంక వేరే వీడియో పెట్టాడు కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంక తర్వాత అన్న వెళ్ళిపోయాడు. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట బహ్రెయిన్లో. కానీ చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యా. ఎనీవేస్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.